హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి. మా ఆత్మకూరులో అయితే మటుకు ఒక మహా పండగ జరిగిందండి. ఏంది ఆ పండగ అనుకుంటున్నారా? ఏంది ఆ విశేషాలన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మన సూరీస్ బ్లాక్ అడ్వెంచర్కి ఎల్లవెల్లా మీ సపోర్ట్ అయితే ఉండాలండి. ఆ మహా పండగ ఏంది అంటే హనుమాన్ శోభాయాత్ర. అది కూడా మా ఆత్మకూరు బైపాస్ రోడ్లోని ఆంజనేయ స్వామి గుడి ఆలయం మొదలు రవితేజ కళ్యాణ మండపం నుంచి స్టార్ట్ అయిందండి. చాలా వైభవంగా జరిగింది. వాతావరణం కూడా ఆ పైవాడిదైతే మటుకు చాలా చాలా బాగుంది. మొదటిగా కోలాటాలతోటి మొదలుపెట్టారు. అయితే మటుకు ఆ కోలాటాలు కూడా చిన్న పిల్లలు దేవతామూర్తి స్వరూపాలతో వాళ్ళైతే మొదలుపెట్టారండి. అది చూస్తూ అందరూ తరించారు. అప్పుడే పైనుంచి వాన చినుకులు స్టార్ట్ అయినాయండోయ్. ఆ వాన చినుకులు ఎలా పడినాయి? పూల వర్షం పడినట్టే పడింది. పోయిన సంవత్సరం కూడా అలాగే జరిగింది. ఈ సంవత్సరం కొద్దిగా ఎక్కువగా పడింది. కానీ అందరూ వెళ్ళిపోతారనుకున్నాం. కానీ ఒక్కరు కూడా పోలేదండోయ్. అందరూ కూడా కార్యక్రమం చూడాలి, కార్యక్రమం విజయవంతం చేయాలని అందరూ కలిసి కట్టుగా ఆ మన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాము అని చెప్పి ఆ వానను కూడా లెక్క చేయకుండా అందరూ ఉన్నారండి. వాన తగ్గిన తర్వాత రెపరెపలాడుతూ కాషాయ జెండాలతో అందరూ కూడా బయలుదేరారు రవితేజ కళ్యాణ మండపం నుండి. అది కూడా హనుమాన్‌కి జై! వీర హనుమాన్‌కి జై! అంటూ బయలుదేరారు. ఆ హనుమంతుల వారులే వీళ్ళు దూరి ఈ కార్యక్రమాన్ని జరిపించుకున్నారండి. దీని ముఖ్య ఉద్దేశం మన హిందువులందరూ ఒకచోట కలవాలని, అందరూ కూడా ఐకమత్యంగా ఉండాలని, మన హిందువులందరూ కూడా మన బలగాన్ని చూపించాలి. మనం ఎప్పటికీ కూడా ఒకటే మాట, ఒకటే బాణం, రాముడిలాగా ఒకటే బాణం, ఒకటే మాటలాగుండాలి అని చాటి చెప్పేదాని కోసం ఈ మహాయజ్ఞాన్ని అయితే పెట్టారండి. ఈ మహాయజ్ఞంలో హిందువులందరూ పాల్గొన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఆనంద ఉత్సాహాలతోటి ఈ కార్యక్రమంలో చిన్నలు, పెద్దలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు అందరూ కూడా పాల్గొన్నారు. చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనేదానికి తరలి వచ్చారు. బైక్ ర్యాలీతో కూడా అంత వైభవంగా జరిగింది. ఎక్కడ చూసినా గానీ ఆత్మకూరు అంతా కూడా కాషాయ జెండాలతోటి రెపరెపలాడుతూ ఉందన్నమాట. ఎవరి నోట పట్టినా గానీ జై హనుమాన్, జై హనుమాన్ అంటూనే ఉన్నారు. ఆ హనుమంతుల వారిలాగే, హనుమంతు సైన్యంలాగే మనం గూడా ఆ వానర సైన్యంలాగే హిందుతత్వాన్ని ప్రతి ఒక్కరికి బోధిస్తూ, హిందువు యొక్క ధర్మాన్ని చెప్తూ అందరం కలిసికట్టుగా ఉండాలి. దానికి ఉదాహరణ ఒక కర్ర అయితే ఇరగ్గలుగుతాం, రెండైతే కొంచెం కష్టం, మూడైతే ఇంకా కష్టం. ఒక మోపైతే అసలు ఇరగ్గొట్టలేము, మన జోలికి కూడా ఎవ్వరు రారు. అలాగే మనం అందరం ఐకమత్యంగా ఉంటే ఒక్కరు కూడా మన జోలికి రారు. మనం చూసి భయపడిపోతారు. మనం తాకాలన్నా, చెందాలన్నా గానీ వాళ్ళందరూ కలిసికట్టుగా ఉన్నార్రా అని. అలాగే మనందరం కలిసికట్టుగా ఉండాలి. మనం ఎప్పుడు గొడవలు పెట్టుకోకుండా హిందువులందరం కూడా సమైక్యంగా అందరం కూడా ఉంటే అప్పుడు ఏదైనా సాధించగలుగుతాం. కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా. ఇది ఒకరి ఇద్దరిది కాదు, అందరి సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఈ మహాశోభాయాత్ర పోయిన సంవత్సరం కూడా జరిగింది. దానికి మించి ఈ సంవత్సరం అయితే ఇంకా వైభవంగా జరిగింది. వేలాదిగా జనాభా తరలి వచ్చారు. దాదాపు 6-7 మంది ఈ కార్యక్రమం పాల్గొన్నారంటే చిన్న మాటలా? దీనికి ఎవరు ఏంది ప్రతి ఒక్కరు నెల నుంచి దీనికి ప్లానింగ్ చేశారు. ఒక గ్రూప్ పెట్టారు. ఆ గ్రూప్‌లో ప్రతి ఒక్కరిని చెప్తూ మంచి మంచి విషయాలు చెప్తూ అన్నీ చేస్తూ ప్రతి ఒక్క ఊరు తిరుగుతూ రాండి, ఈ మహాయజ్ఞం పాల్గొనండి అన్నీ చెప్పారనమాట. ఇలాగ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారు ఆత్మకూరులో అయితే మటుకు. ఇక్కడే కాదు, ప్రతి ఊర్లో కూడా ఈ హనుమాన్ శోభాయాత్ర అయితే జరుగుతూనే ఉంది. మన హిందూ బలాగాన్ని మనం చూపించుకుంటూనే ఉన్నాం. హిందువుల యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అది. హిందువులు బంధువులందరూ ఒకచోట కలవాలి, అందరూ ఐకమత్యంగా ఉండాలి, ఎవరి మధ్య విభేదాలు రాకూడదు, అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలి. ఆ రాముడి దయ, ఆ ఆంజనేయ స్వామి దయ ప్రతి ఒక్కరి మీద కలగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఎక్కడ మొత్తం కోలాటాలు, బండర భజనలతో మారు మోగిపోయింది. డీజేలతోటి మారు మోగిపోయింది. అందరూ కూడా ఎంత బాగా జరిగిందంటే అంత వైభవంగా జరిగింది. ఊరు మొత్తం కూడా ఒక పండగ వాతావరణం మొదలైపోయింది. ఎక్కడ చూసినా గానీ కాషాయ జెండాలే, బైక్ ర్యాలీతో జనాభా అయితే దద్దరిల్లిచ్చారు అసలకి. అట్లా ఇట్లా జరగలేదు అసలకి. అంత వైభవంగా జరిగింది. కని విని రీతిలో అయితే జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా జరిగింది. చాలా బాగా చేశారు. దీనికి కృషి పడిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెప్పాల్సిందే. ఇది ఒకరిది కాదు, అందరిది కలిసి దానికి కొంతమంది ఉంటారు. కానీ వాళ్ళ ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది. అందరము కూడా దీని ముఖ్య పాత్రలమే. దీన్ని ఎవరు తీసుకొనొచ్చారయ్యా? ఎలా తీసుకొనొచ్చారయ్యా? ఈ థాట్ ఎలాగొచ్చిందని ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా సందేహాలు ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఆ విషయాలన్నీ మళ్ళీ చెప్తానండి. అయితే మటుకు చూస్తున్నారు గదా ఎంత వైభవంగా జరిగిందో. ఎక్కడ చూసినా గానీ పూల వర్షం కురిపిస్తున్నారు. ఎక్కడ ఏ సందుకు పోయినా, ఏ బజారుకి పోయినా గానీ
పైనుంచి పూల వర్షాన్ని కురిపిస్తూ ఉన్నారు జనాభా మీద అయితే మటుకు. అంత వైభవంగా జరిగింది. ప్రతి ఒక్కరు గూడా, ప్రతి ఒక్క హిందూ దీనిలో పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారు. అందరూ కూడా ఒక పరిచయాలు చేసుకున్నారు. మేము ఇక్కడి నుంచి వచ్చాం, మేము ఇక్కడి నుంచి వచ్చాం, మేము ఇలాగొచ్చాం, ఇలాగొచ్చాం అని ఇట్లా ఆనంద కేరింతలతోటి ఆత్మకూరు మారు మోగిపోయింది. చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోవటం లేదు. ప్రతి ఒక్క ఊర్లో గూడా ఇలాగే ఉండాలి. రామరాజ్యం శభాషాన రామరాజ్యం రావాలి అంటే అది సమాజం కాదు. అందరి సమష్టి కృషి వల్లే ఏదైనా సాధించగలుగుతాము. ఆ రోజు గూడా రాముడు యుద్ధం చేసి సాధించాడంటే దానికి కారణం ఆంజనేయ స్వామి. వాళ్ళ సేన, వానర సేన ఉండబట్టే రాముల వారు యుద్ధంలో రావణాసురుడిని చంపి గెలిచారు. అలాగే మనం ఏదైనా సరే ఒక దుస్సంహారం చేయాలి అంటే మన హిందువులందరం కలిసికట్టుగా ఉండాలి. మన మీద చెయ్య వెయ్యకుండా ఉండాలంటే అందరూ సముచితంగా ఉండాలి. దానికోసం ఇదంతా కూడా ఎంత కోలాహలంగా జరుగుతుంది చూడండి. ఎట్లా ఆడవాళ్ళందరూ కూడా మహిళలు ఎంత చక్కగా కోలాటం వేసుకుంటూ రావణ పండుగ చేసుకుంటూ ఎంత బాగా వచ్చారు చూడండి. వాన పడుతున్నా లెక్క చేయకుండా తిరుగుతూనే ఉన్నది. దాదాపు 8 దాకా నైట్ 8, 9 దాకా అట్లానే ఉండిపోయారు. వాన పడినా లెక్క చేయకుండా ఉన్నారు. మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ ఉంది. అయినా గానీ వాన తగ్గడం రావడం, వాన తగ్గడం రావడం. అయినా గానీ లెక్క చేయలేదు జనాభా అందరూ కూడా. కనుల పండగగా జరిగింది. ఇలాగే ప్రతి ఏటా కూడా ఇలాగే పెంచుకుంటూ పోవాలి. జనాభా ఇంకా రావాలి. మన హిందూ బలాన్ని చూపిస్తూ పోవాలన్నమాట. ఎంత వైభవంగా చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళు గూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్ళకొచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిన్న చిన్న పిల్లలైతే ఆ వేషధారణలో అలరించారు. అంత వైభవంగా జరిగిందండి. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ప్రతి ఒక్క బజార్‌లో ఆ మహిళలైతే మరి కోలాటం వేస్తూ, సందడి చేస్తూ అందరిని ఆనందపరిచారు. కోలాటాలను తిలకిస్తూ, రాముల వారిని తీస్తూ, ఆ బైకులలో తీస్తూ నిమగ్నం అయిపోయినారు. చూస్తున్నారుగా రెప్పరెప్పలాడుతూ ఇక్కడ ఏ కోసం బజారు మొత్తం కూడా కాషాయ జెండాలతోటి రెప్పరెప్పలాడుతూ జై హనుమాన్, జై హనుమాన్, జై వీరాం హనుమాన్ అంటూ అందరూ పలుకుతూ భక్తి శ్రద్ధలతో ఈ ర్యాలీలో పాల్గొన్న సమాషాన ఇది ఒకటా, రెండా వేల మంది జనాభా ఈ కార్యక్రమం పాల్గొన్నారంటే ఎంత ఎంత ఐక్యతుంది. మనలో ఎంత ఐక్యత ఉందని చూపిస్తున్నాం కదా! మన ఐక్యత వల్లే ఇదంతా సాధ్యం అయింది. ఐక్యత లేకపోతే సాధ్యం కాదు గదా! ఆ! మన హిందువులందరం కూడా ఇలాగే ఎప్పుడూ గూడా ఒకే మాట మీద ఉండాలి. ఒక బాటలో నడుస్తూ ఉండాలి. ఐకమత్యంగా ఉండాలి. అంత కళకళలాడిపోతుంది. ఆత్మకూరంతా గూడా ఇలాగే ఎప్పుడూ కళకళలాడుతూ సంతోషంగా ఉండాలి. సంతోషంలో, దుఃఖంలోను అందరం గూడా పాలుపంచుకుంటూ ఉండాలి హిందువులందరూ కూడా అని చాటి చెప్పేదానికి ఒక మహాయజ్ఞం అయితే బయలుదేరింది. ఇలాగే ప్రతి ఏటా గూడా ఇలాగే జరుగుతది. ఇంకా పెంచుకుంటూ పోతూనే ఉంటది. తగ్గేదేం ఉండదు అని జెప్పి అందరూ గూడా చెప్పారనమాట. అంత వైభవంగా జరిగింది. ఎక్కడ చూసినా గానీ కాషాయ జెండలు రెప్పరెప్పలాడుతూ ఎంత శోభాయమానంగా ఉందంటే అంత శోభాయమానంగా ఉంది. కొంతమంది రాముల వేషం వేశారంటే, కృష్ణుడి వేషం వేశామంటే, ఆంజనేయ స్వామి వేషం వేశామంటే, ఇట్లా ఇలా ప్రతి ఒక్కరూ కూడా అన్ని వేషాలతోటి ఆ! ఆ హనుమంతుడితోటి కలుస్తూ డాన్సులేసుకుంటూ, గంతులేసుకుంటూ ఆహా! ఎంత వైభవంగా జరిగిందంటే అంత వైభవంగా జరిగింది. చూస్తున్నారు గదా! ఎంత వైభవంగా నేను చెప్పబడలేదు గదా! ప్రతి ఊర్లో గూడా ఇలాగే హనుమాన్ శోభాయాత్ర నిర్వహించాలి. అందరూ గూడా ఇలాగే పాల్గొంటూ ఉండాలి. వాళ్ళు పిలిచిన వెంటనే మనం వెళ్ళిపోవాలి. ఈ అన్ని గ్రామాల ప్రజలు మన ఆహ్వానం పేరికైతే అందరూ వచ్చారు. అందరూ దీనిలో పాల్గొన్నారు. అందరి కృషే ఇంత సాధించాము. ప్రతి ఒక్కరు గూడా ఆత్మకూరులో భలే జరిగిందిరా! ఆత్మకూరులో భలే జరిగింది. చాలా బాగా చేశారురా! అని ఇప్పుడే చెప్పుకుంటూనే ఉన్నారు. అలాగే చెప్పుకోవాలి గూడా. ప్రతి ఊళ్ళో గూడా వాళ్ళ గొప్పదనాన్ని చెప్పుకుండాలి. హిందువుల గొప్పదనాన్ని చెప్పుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క ఊర్లో ఇలా జరుగుతూ పోవాలి. యాత్ర అయితే మటుకు నాకు ఆనందానికి అవధులైతే లేవండి. అంత వైభవంగా జరిగింది. అంత జరిగింది. ఎంత జరిగిందంటే అంత జరిగింది. ఎవరికి గూడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఆ పైవాడు ఆ రామచంద్ర స్వామి దయతోటి ఈ కార్యక్రమం దిగ్విజయంగా నడిచింది. ఈ దిగ్విజయానికి కొంతమందికి కారణం వాళ్ళ పేర్లైతే చెప్పనండి. వాళ్ళు ఎల్లవేళలా ఎప్పుడూ గూడా ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి ఆ రాముల వారి కరుణా కటాక్షాలు వాళ్ళపై అయితే ఉండాలని ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటూ లోకానికి ఒక వెలుగు చూపించాలి వాళ్ళందరూ కూడా. ఆహా! ఎంత బాగా చేస్తున్నారో చూడండి. ప్రతి ఒక్కరు కూడా అలాగే చిన్నలు, పెద్దలు అందరూ జెండాలు పట్టుకొని కాషాయ జెండా పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆహ్, ఆ శ్రీరామచంద్రులే వచ్చి ఆ రామచంద్ర ప్రభువే వచ్చి వీళ్ళ దూరి ఆ వానర సైన్యంలాగా వీళ్ళందరూ కదులుతున్నారు అంటే మన దానికి
మనకు ఎదురు ఉండదు అని చెప్పి అర్థమైపోతుంది కదా. ఆహా! ఇంత వైభవంగా జరిగిందండి మా ఆత్మకూరులో అయితే. ఈ వీడియో గాని మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ ఇయ్యండి. తెలిసి గాని, తెలియక గాని ఏమైనా తప్పుగా మాట్లాడుంటే నన్నైతే క్షమించండి. ప్రతి ఒక్కరూ కూడా వీడియోని చివరిదాకా చూడండి. షేర్ చేయండి. ప్రతి ఒక్క ఊర్లో ఇలాగే జరగాలి. ఈ లోకం మొత్తం కూడా హనుమాన్ శోభాయాత్ర జరుగుతూనే ఉండాలి. 365 రోజులు జరుగుతూనే ఉండాలండి ఇలాంటి కార్యక్రమాలైతే మటుకు. అండ్ మంచి కార్యక్రమాలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా చేతులెత్తి దండాలైతే పెడుతున్నానండి. ఒక మంచి కార్యక్రమాన్ని చేశారు. ప్రజల్లోకి తీసుకొనొచ్చారు అసలకైతే మటుకు. అంతా బాగా జరుగుతుంది. ప్రతి ఏటా కూడా ఇలాగే జరుగుతూ ఉంటది మా ఆత్మకూరులో అయితే మటుకు. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందే మా ఆత్మకూరు చూసేదానికైతే మటుకు. ఆ! అంత బాగా జరుగుతది మా ఆత్మకూరులో ఈ హనుమాన్ శోభాయాత్ర. మీరే చూస్తున్నారు కదా! ఎలా రెపరెపలాడిపోతున్న కాషాయ జెండాలు. రెపరెపలాడిపోతూ ఉన్నాయండి. హ్మ్. ఇంకా ప్రతి ఒక్కటి కూడా మిస్ కాకుండా మీకు చూపిస్తున్నాను. పూర్తిగా చూడండి. మొత్తం కూడా ఆడవాళ్ళైతే ఆ ర్యాలీని చూసేదానికి క్యూ కట్టేసే జనాభా అయితే మటుకు మేము రాలేకపోతున్నామే, మేము చెందలేకపోతున్నామే, మేము చూడలేకపోతున్నామే. అందుకే ప్రతి ఒక్క వీధికి వీళ్ళు తిరుగుతూ హనుమాను యొక్క మన హిందుతత్వాన్ని యొక్క దాన్ని చెప్పుతూ అన్ని దిక్కులకి తిరుగుతూ ఉన్నారు. అన్ని దిక్కులా కూడా అందరూ కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు. బాగా కలిసికట్టుగా ఒక పండగ వాతావరణం అయితే సృష్టించారు. 360 రోజులు కూడా ఇలాగే పండగ వాతావరణం జరుగుతూనే ఉండాలి మా ఆత్మకూరులో అయితే మటుకు. మా ఆత్మకూరు ఒకటే కాదండి, అన్ని ఊళ్ళో కూడా ఎప్పుడు కూడా సుఖ సంతోషాలు, సౌభాగ్యాలతో, పాడి పంటలతోటి హ్యాపీగా ఉండాలి. సంతోషందే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. అలాగే ఎప్పుడు సంతోషంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటామండి. సంతోషంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఓకే. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం.